మేఘనాని ధాత్రి వెతుకుతూ ఉంటుంది. ఏమైంది ధాత్రి అంటూ కేదార్ అక్కడికి వస్తాడు. మేఘన కనిపించటం లేదు, నువ్వేమైనా చూసావా అని ధాత్రి కేదార్ని అడుగుతుంటుంది. అయ్యో నేను కూడా చూడలేదే, అసలు ఈ రాత్రిపూట మేఘన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని కేదార్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే సీఎం దగ్గర నుంచి ఇక జేడీకి ఫోన్ వస్తుంది. సీఎం గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని జేడీ స్పీకర్ ఆన్ చేస్తుంది. చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటుంది. జేడీ ప్రియా కనిపించడం లేదు అని చెప్తూ ఉంటాడు. ఏంటి ప్రియా కూడా కనిపించడం లేదా అని జేడీ అయితే చాలా షాక్ అయి అడుగుతూ ఉంటుంది. గుడికి వెళ్ళాలని చెప్పింది, తర్వాత ఏమైందో తెలియదు, కొంచెం వెతికి పెట్టు జేడీ, ఆమె నన్ను ఏం చేస్తాడోనని నాకు చాలా భయంగా ఉంది అని సీఎం కంగారు పడుతూ ఉంటాడు. సార్ నేను చూసుకుంటాను అని జేడీ ఫోన్ పెట్టేస్తుంది. అంటే మేఘన ప్రియ ఇద్దరు కనిపించడం లేదు అంటే ఏంటి ధాత్రి ఇది అని కేడి కంగారు పడుతూ ఉంటాడు. అంటే ప్రియ ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని చెప్పింది, అంటే మేఘన ప్రియ ఇద్దరు కలిసి ఆ గుడికి వెళ్ళుంటారు అని ధాత్రి అంటుంది. అంటే వాళ్ళిద్దరు ఒంటరిగా వెళ్ళారని ఇంకా మీనానికి కనుక తెలిసిందంటే వాళ్ళిద్దరిని ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తాడు, వాళ్ళపై దాడి చేస్తాడు. ఇప్పుడు ఎలా ధాత్రి అని కేడి అడుగుతుంటాడు. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికే బరిలోకి మీనాన్ని దిగిపోయి ఉంటాడు, మనం వెంటనే వాళ్ళని కాపాడాలి అని జేడి కేడి ఇద్దరు కూడా పరుగులు పెడుతూ ఉంటారు. ఇక ప్రియా మేఘన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ గుడిలోకి వెళ్తూ ఉంటారు. అప్పుడే మీనన్ తన మనుషులతో అక్కడికి వస్తాడు. హాయ్ పిల్లలు అంటూ వాళ్ళని ఇక జీప్లో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాడు.